అందరికీ నమస్కారం అండి. రెస్టారెంట్ దాబాల్లో దొరికే లసూని పాలకూరని ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకుందామండి. అలానే దొండకాయ అంటేనే మొఖం చిట్లిచ్చే ఈ కూరతోటి ఒక మంచి కారపొడి తయారు చేసుకుందామండి. చాలా రుచిగా గుమగుమలాడుతున్న ఈ కారపొడి అలానే లసూని పాలకి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ఒక 3 కట్టలు పాలకూరను తీసుకుని శుభ్రంగా కడిగి దాన్ని సన్నగా తరిగి పక్కన ఉంచుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి రేకల్ని సన్నగా తరిగిన ముక్కలు వేసి ఒక 2 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం హై ఫ్లేమ్ మీద. ఇలా ఫ్రై అవుతున్న దానిలో సన్నగా తరిగిన పాలకూర మొత్తం వేసుకుని నీరంతా పోయే వరకు వేయించుకుందాం. పాలకూరలో బోలెడన్ని పోషక విలువలు ఉంటాయండి. అలానే వెల్లుల్లిపాయలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు, మన కొలెస్ట్రాల్ తగ్గించే ఒక మంచి పదార్థం అని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఇలా మగ్గుతున్న వాటిని స్టవ్ మీద ఉంచి ఒక పాన్ తీసుకొని క్రీమీ టెక్స్చర్ లసూని పాలక్కి రావాలంటే ఇలా ఒక పావు కప్పు వేరుశనగ గింజలను వేయించి పొట్టు తీసినవి, అలానే ఒక పావు కప్పు నువ్వులు వేసి కొద్దిగా నీరు కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాం. పాలకూర బాగా మగ్గి మాయిశ్చర్ అంతా తగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన ఉంచుదాము. లసూని పాలక్ తయారు చేసుకుంటానికి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టుకొని దానిలో కావాలంటే 1 టేబుల్ స్పూన్ బటర్ కానీ నూనె కానీ వేసుకుని దానిలో మరో అర స్పూన్ జీలకర్ర, 8 నుంచి 10 సన్నగా తరిగిన వెల్లుల్లి రేకుల ముక్కలు, 2 ఎండుమిరపకాయలు వేసి 3 నుంచి 4 సెకండ్ల పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అవుతున్న దానిలో 1 కప్పు సన్నగా తరిగిన మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వాటిని కూడా మంచి రంగు వచ్చే వరకు మెత్తబడే వరకు ఫ్రై చేసుకుందాం. కొత్తగా నా ఛానల్ చూసేవారు నేను చేసే వంటకాలు నచ్చినట్లయితే ఒక లైక్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న చిన్న బెల్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టే వీడియోల కొత్త అప్డేట్స్ మీకు వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా వేగిన వాటిలో కారం, పసుపు, ధనియాల పొడి, జీరా పొడి, ఉప్పు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు 1 కప్పు వేసి వాటన్నింటినీ బాగా మగ్గే వరకు మగ్గించుకుందామండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న వేరుశనగ నువ్వుల పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఒక 3 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో 1 కప్పు నీరు పోసుకుందామండి. ఒక్కసారి బాగా కలిపి ఉప్పు చూసుకోండి, రుచి సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. ఇలా కొద్దిగా మరుగు పడుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూర, వెల్లుల్లి రేకులతో సహా వేసుకుని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఇలా 6 నిమిషాలకి బాగా దగ్గరయ్యి నూనెంతా పైకి తేలుతున్న ఈ కూరని ఒకసారి బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. రెస్టారెంట్లు, దాబాలకి ఎందుకండి, ఆరోగ్యకరమైన మన ఇంట్లోనే మన చేతులతో వండుకున్న ఈ కూర మొత్తం ఒక్క పూటలో ఖాళీ అయిపోద్దండి. మా ఇంట్లో కూడా అలానే అయింది. మంచి రుచికరమైన ఈ కూరని అన్నం, పరాటా, కుల్చా, నానుల్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు రుచికరమైన
దొండకాయ కారపొడి తయారీ విధానానికి ఒక 10 నుంచి 15 దొండకాయలు శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు చేసుకొని ఇలా చాపర్లో ఉన్న చాప్ చేసుకోండి. లేదంటే దొండకాయ పళం గ్రేటర్తో తురుముకోండి. ఇప్పుడు చాప్ చేసుకున్న దొండకాయ తురుము రెడీ అయిందండి. దీన్ని ఒక పళ్ళెంలో వేసుకుందాం. ఇలా వేసుకున్న దానిలో ఒక అర స్పూన్ ఉప్పు వేసుకుని ఉప్పు అంతా తురుములో బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. పది నిమిషాలకి దొండకాయలోంచి నీరు ఊరుతుందండి. దాన్నంతా పిండి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. దొండకాయ అన్న పేరు వినగానే ముఖం చాలామంది చిట్టించుకుంటారండి. కూర కానీ ఏది కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలాంటి దొండకాయ కారపొడి తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనిలో ఉన్న విటమిన్లు పోషకాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి. దొండకాయ తురుము రెడీ అయిపోయింది. ఇప్పుడు పొడి చేసుకుంటానికి మనం ఒక కడాయి బాగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటినీ బాగా వేయించుకుందాం. ఇలా వేగుతున్న దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు వేయించిన వేరుశనగ గింజలు, అలానే 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసి కొద్దిసేపు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దామండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి మనం నీరంతా పిండేసుకున్న దొండకాయ తురుము వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. దొండకాయలోని రక్తహీనతను తగ్గించే గుణం చాలా ఎక్కువగా ఉంటుందండి. అలానే క్యాన్సరు, జ్వరం, కామెర్లు వంటి వాటిని నివారించడానికి చాలా సహాయపడుతుంది. ఇప్పుడు ఇలాగ బాగా ఫ్రై చేసుకున్న ఈ దొండకాయ తురుము పొడిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. కరకరలాడుతూ తయారైన ఈ పొడిని పక్క నుంచి మిక్సీ జార్ తీసుకొని దానిలో చల్లారిన మసాలాలన్నిటినీ వేసుకుందాం. అలానే ఒక 5-6 వెల్లుల్లి రేకలు, 1.5 స్పూన్లు కారం, పసుపు ఒక అర స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోండి. ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకుంటే మీరు మీ స్పైసీనెస్ని పెట్టి పెంచుకోండి. ఒక 3 రెమ్మల కరివేపాకును కూడా ఫ్రై చేసుకున్న దాన్ని వేసి వీటన్నింటినీ మెత్తటి పౌడర్ చేసుకుందాం. కారపొడి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం దొండకాయ తురుము వేయించుకుని చల్లారిన నూనెలో వేసుకుని అలానే ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ తురుమును కూడా వేసి రెండింటిని బాగా కలుపుకుందాం నూనె పట్టేలాగా. ఇలా నూనెలో కలిసి తయారైన ఈ కారపొడి ముద్దలు ముద్దలుగా ఉంటుంది, కానీ ఒక 10 నిమిషాల పాటు ఆరనిస్తే పొడి పొడిలాడుతున్న గుమగుమలాడుతున్న ఆరోగ్యకరమైన రుచికరమైన దొండకాయ కారపొడి రెడీ అండి. దీన్ని మనం 2 వారాల నుంచి 1 సంవత్సరం వరకు నిల్వ కూడా ఉంటుంది. నోరూరించే ఈ దొండకాయ కారపొడిని ఒక పొడిగా సీసాలో పెట్టుకొని వేడివేడి అన్నంలోకి నేతితోటి ఉప్మా దోశల్లోకి టాపింగ్ లాగా కూడా చాలా చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ డాబాలకి ఎందుకండి, ఇంట్లోనే మనం ఆరోగ్యకరమైన లసూని పాలకం తయారు చేసుకున్నాం. అలానే దొండకాయ కారపొడి కూడా. ఈ 2 వంటకాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఒక కామెంట్ కూడా ఇవ్వండి. అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయటం మర్చిపోకండి.